ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. దేవుడు మనల్ని ఈ దినాన పునరుత్థానపు ఆరాధనకి ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో వచ్చి ఆయన మహింపరిచే కృపను మనకి ఇచ్చారు. వాతావరణం కూడా దేవుడు అనుకూలపరిచారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తన దాసుని కూడా దేవుడు బహుబలంగా వాడుకున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇది నా ఒక చిన్న నా రిక్వెస్ట్ అండి. ఏంటంటే నేను ప్రతిరోజు ఒక వాగ్దానం పెడుతున్నాను. అది ఏంటంటే మన క్యాలెండర్ ఉంది కదా, మన క్యాలెండర్, ఈ క్యాలెండర్లో ఉన్న వాక్యాలని నేను ఈ విధంగా పెడుతున్నాను వీడియోస్ లాగా. దయచేసి నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈరోజు సండే కాబట్టి టైం లేదు కాబట్టి నేను పెట్టలేకపోయాను. కానీ ఆ వాక్యం ఏంటి? ఈరోజు వాక్యం అంటే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నది. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను నీకు తెలియచేయుచున్నాను. ఈ మాట ఎవరికి చెప్తున్నారు అనంటే, బంధకములలో పడియుండి నిరీక్షణ గలవాళ్ళారా మీ కోటను మరల ప్రవేశించుడి. బంధకాలలో ఎవరెవరు అనేక బంధకాలు, కుటుంబ బంధకం, ఉద్యోగం అనే బంధకాలు, రకరకాల బంధకాలతో ఉన్నవారు నిరీక్షణ కలిగిన వాళ్ళారా అంటే ఉద్యోగాలు దేవుడిచ్చారు, కుటుంబాలు దేవుడిచ్చాడు, కానీ చాలా సమస్యలతో ఉంటున్నారు, బలహీనతలు కలిగి ఉంటున్నారు. ప్రభు చెప్తున్నారు, నిరీక్షణతో మీరు ఉండండి, దేవుని సన్నిధికి రండి, మీ కోటలో ప్రవేశించుడి, అప్పుడు నేను మీకు రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. వారమంతా కష్టపడ్డారు, పని చేసుకున్నారు, ఎంతో సమస్యలు ఎదుర్కొన్నారు, బలహీనతలు ఎదుర్కొన్నారు, అనారోగ్యాలు ఎదుర్కొన్నారు. అయితే ఇవన్నీ బంధకములు మీరు పడి ఉన్నారు. అయితే మీరు నిరీక్షణ కలిగిన వారై ఉండి కోటలో దేవుని సన్నిధికి మీరు వచ్చి ఉన్నారు. ఈ దినాన దేవుడు మీకు రెండంతల మేలు మీకు కలుగచేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం ద్వారా మీరు రెండంతల మేలు అనేది దేవుని సన్నిధిలో మీరు పొందుకున్నారు. ఆ వాక్యం ద్వారా మీరు బలపరచబడారు. అలాగే ఇంగ్లీష్లో మనం ఒకసారి చూద్దాము. జకర్యా 9th చాప్టర్ అండ్ 12th verseలో ఏముందంటే, రిటర్న్ టు యువర్ ఫోర్ట్రెస్, యువర్ బిజినెస్ ఆఫ్ హోప్, ఈవెన్ నౌ ఐ అనౌన్స్ దట్ ఐ విల్ రిస్టోర్ ట్వైస్ యాజ్ మచ్ టు యూ. ఇక్కడ మనం ఇంగ్లీష్కి తెలుగుకి కొంచెం తేడా ఉంటుంది. ఇక్కడ రెండంతల మేలు మీకు కలుగ చేస్తుందని ఉంది, కానీ ఇంగ్లీష్లో మేలు అనేది లేదు. ఇక్కడ ఏముందంటే రిటర్న్ టు యువర్ ఫోర్ట్రెస్ అంటే మీ కోటలోకి మీరు ప్రవేశించుడి అని. యువర్ బిజినెస్ ఆఫ్ హోప్, ఓకే, నిరీక్షణ కలిగిన ఆ బంధకాల్లో నుంచి విడిపించబడిన వారు నిరీక్షణతో ఉండాలి. ఈవెన్ నౌ ఐ అనౌన్స్ దట్ ఐ విల్ రిస్టోర్ ట్వైస్ యాజ్ మచ్ టు యూ. నేను చెప్తున్నాను, మీరు హోప్తో కలిగి ఉంటే మీ కోటలో ప్రవేశిస్తే, ఈవెన్ నౌ ఇప్పటికైనాను ఐ అనౌన్స్ దట్ ఐ విల్ రిస్టోర్ ట్వైస్ యాజ్ మచ్ టు యూ. ట్వైస్ రిస్టోర్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నది. కాబట్టి మీరు ప్రార్థన చేసుకున్నారు, మీ సమస్యల్ని దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నారు, నిరీక్షణతో మీరు వచ్చి ఉన్నారు, దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు. దేవుడు మీకు మేలు కలుగ చేస్తున్నారు. ఆమేన్. అలాగే ఈ మేలు అనేది అనుభవించిన వాళ్ళు సంవత్సరాలు తరబడి అనుభవించవచ్చు, నెలల తరబడి అనుభవించవచ్చు, ఈరోజే అనుభవిస్తున్నారు, వారం రోజులు అనుభవిస్తారు. అయితే మనం నిరీక్షణతో ఉంటేనే ఆ మేలులు అనేది మనం అనుభవిస్తాము. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రములండి. నేను ఈ విధంగా నాకు ఎప్పటి నుంచో ఈ దర్శనం ఇలా చేయాలని, అయితే నేను కొంచెం టైం తీసుకున్నాను.
ఆ, ఈ విధంగా వీడియోస్ పెట్టాలి, చిన్న చిన్న వాక్యాలు, మన వాక్యాలు ఇలా పెట్టాలని ఇక్కడ కూడా ఉంది. ఇంగ్లీష్ క్యాలెండర్ కూడా ఉండాలి ఐ థింక్. ఓకే, ఉంది, అది లోపల ఉందేమో. ఓకే, నేను ఈ విధంగా నేను అనుకున్నాను. దేవుడు ఈ పరిచయం కూడా దేవుడు ఆశీర్వదించి దీవించను గాక. అలాగే దేవుడు మనకి మేలు కలుగు చేస్తున్నారు. అందుని బట్టి స్తోత్రములు. ఆరాధనలు ఎంతో దీవెనకరంగా జరిగించారు. వాతావరణం కూడా దేవుడు అనుకూలపరిచారు. చాలా సంతోషం. దేవుడు కృప దయచేశారు. అన్ని విషయాల్లో అందరినీ క్షేమంగా ఉంచి నడిపించారు. కృపచేత మనల్ని బలపరిచి నెమ్మది అనుగ్రహిస్తున్నారు. కృప దయచేస్తున్నారు. అందుని బట్టి స్తోత్రములు. వీడియోస్ చూసేవాళ్ళు దయచేసి షేర్ చేయండి. నేను ఇంతకుముందు అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవ, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, అనేక మంది అనేక రకాల బంధకాల్లో ఉన్నారు తండ్రి. వారు తండ్రి ఎంతో వేదన చెంది ఉన్నారు. అయితే ఈ దినాన నీ సన్నిధానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దృష్టించారు, దర్శించారు ఏసయ్య. అయ్యా, వారికి రెండంతల మేలు మీరు కలుగు చేస్తున్నందుకు స్తోత్రం. దయచేశారు తండ్రి. మేము విశ్వసిస్తున్నాం తండ్రి. కృపతో మీరు నింపి క్షేమాన్ని దయచేయమని, దీవించమని, అందరినీ ఆశీర్వదించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.